కర్రీ తయారు చేసుకుందాం. ముందు చేప జొన్న కొద్దిగా ఉప్పేసి శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత కారం వేసి మిక్స్ చేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుని పక్కన. ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకుని కొంచెం జొన్న ఫ్రై అయ్యేటట్టు ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జొన్నని కొంచెం పీసెస్గా ఫ్రై చేసుకుందాం. స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకున్నాం. ఓ టమాటాని మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాను, అది వేసేది. ఇందాక ఆల్రెడీ మనం జొన్నలో కొద్దిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయించుకుందాం. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ జొన్నలో సాల్ట్ వేసుకున్నాం. ఈ ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, ఇప్పుడు శనగ పీసెస్ని వేసేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది పీసెస్కి ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇలా చేత్తో విరిపేసుకుంటే విరిగిపోద్ది. ఇప్పుడు ఈ మసాలా ఈ శనగ పీసెస్కి పట్టేటట్టు కలుపుకుందాం. ఇలా ఓ 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం లైట్గా. ఓ స్పూన్ గరం మసాలా, మరో 5 మినిట్స్ పాటు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.